రైట్, బ్రేవ్ మార్నింగ్ అండి, బ్రేవ్ మార్నింగ్. సో మై సెల్ఫ్ వచ్చేసి బాలరాజు పర్మని, నా ప్రాపర్ వచ్చేసి గజ్వెల్. అందరికి తెలిసి ఉంటుంది గజ్వెల్ పక్కన ఓ చిన్న పల్లెటూరు చేపర్తి. సో లాస్ట్ 1 year బ్యాక్ అంటే నెట్వర్క్ రాకముందు నేను ఒక పార్ట్ టైం ఎలా అంటే ఫుల్ టైమర్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకునేది, హౌస్ వైరింగ్. సో నాకు దాదాపు 10 years ఎక్స్పీరియన్స్. మా నాన్నగారు అదే చేస్తుండే. నాది 10th అయిపోయిన వెంటనే వర్క్ నేర్చుకున్న. జాబ్స్ పరిస్థితి చూస్తే బయట తెలుస్తుంది. సో వర్క్ నేర్చుకొని ఆటోమేటిక్గా నేను వర్క్ మీద డిపెండ్ అయ్యి కంటిన్యూగా వెళ్తూ నేనే ఒక కాంట్రాక్టర్గా ఉండి ఒక 4-5 members పిల్లలను పెట్టుకొని వర్క్ చేస్తూ నడుస్తుండే. సో అప్పటికి నాకు ఒక 40,000 50,000 రూపీస్ వరకు వస్తుండే. అయినప్పటికీ కూడా నెట్వర్క్ ఎక్స్ కంపెనీ అందరికి తెలిసిందే. సో అక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూషన్లో ఉన్నాము. పార్ట్ టైం చేస్తూ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత లాస్ట్ అది కూడా అంతంత మాత్రమే, ఇంకా కష్టతరమే అవుతుంది, ఇంకా దాన్ని మించి పోవట్లేదు. సో లాస్ట్ 1 year బ్యాక్ నా ఫ్రెండ్ అనుకోవాలి ఎవ్రీథింగ్ కరుణాకర్ సార్. సో తను ఇట్లా ఉంది అని చెప్పేసి మళ్ళీ పిలిచి మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో వాస్తవానికి చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, నమ్మకం లేకుండా ఫస్ట్ అదే జరిగింది. సో ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసినప్పటికీ సార్ చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రలో ఒక్క స్టోర్ లేదండి, ఒక్కటి లేదు. స్టార్టింగ్ మనమే ఉన్నామని చెప్పేసి ఆ ఆలోచన మేరకు స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మహారాష్ట్రకి తెప్పించుకొని ఎంజీబీఎస్ దగ్గరికి వెళ్ళిన కార్లో ప్రొడక్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి డిస్పాచ్ చేసేది, అది అందరికీ తెలుసు. సో అట్లా వచ్చిన తర్వాత స్టోర్స్ వచ్చినాయి. సో స్టోర్స్ రన్ అవుతూ నా కళ ఒకటే ఉండే, అది కూడా నెరవేరించి చెప్తాను. సో అట్లా చేస్తూ ముందుకు వచ్చినాను. ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి 124 రూపీస్ అండి. సో ఇక్కడ చేస్తాము వస్తుందనే నమ్మకం అయితే ఉంది. 124 రూపీస్ వచ్చిన తర్వాత నిరాశ పడలేదు. సెకండ్ మంత్ మళ్ళీ స్టార్ట్ అయింది, 14,000 రూపీస్ వచ్చింది. సో ఓకే హ్యాపీ. థర్డ్ మంత్కి వచ్చేసరికి 300 రూపీసే వచ్చింది. ఇది ఒరిజినల్. సో నాకు అర్థం కాలేదు ఇది ఏ కంపెనీ అయినా ఇట్లనే ఉంటుంది, ఇక అది వేస్ట్ అనుకుని మళ్ళీ నేను వర్క్కి పోయినా. మీరు నమ్మరు, ఇది రియల్, సార్ తెలుసు. సో వర్క్ స్టార్ట్ చేద్దామని మళ్ళీ అయిన తర్వాత నాకు సార్ చెప్పింది 6 months నీ దమ్ముంటే నిలబడు అని నాకు డైరెక్ట్ చెప్పిండు. సో దానికి మళ్ళీ చూసుకుంటే నాకు కూడా మళ్ళీ నన్ను వర్క్ దగ్గరికి పోయిన తర్వాత కూడా సార్ చెప్పిన మాటలతో 14,000 రూపీస్ రమ్మని పిలుస్తుంది మళ్ళీ. ఎందుకనంటే చేస్తే వచ్చినదన్న విషయం తెలుసు. ఇప్పుడు 124 రూపీస్ 300 రూపీస్కి కంపారిజన్ చేస్తే ఏదైతే 14,000 రూపీస్ వచ్చిందో ఆ మంత్ నేను వర్క్ చేసిన కాబట్టి ఆ మంత్ వచ్చింది. సో అట్లా వర్క్ చేస్తే వస్తుందని చెప్పేసి జెన్యూన్ చెప్పాలంటే వర్క్ని నేను పక్కన పెట్టిన. ఒక 6 months హార్డ్గా వర్క్ చేస్తే అయితే 1,00,000 అప్పని అవుతుంది, లేకపోతే గడ్డకన పడతామని మెంటల్గా ఫిక్స్ అయినా. సో ఆ రోజు 4th month నుంచి కమిట్మెంట్గా వర్క్ చేసిన, గోల్ పెట్టుకున్న ఇంకో 3 months టోటల్ నా పీరియడ్ 6 monthsలో 50,000 కొట్టాలని గోల్ పెట్టుకున్నా. సో 4th month వచ్చేసి 21,000 వచ్చింది, 5th month 38,000 వచ్చింది, 6th month వచ్చేసి 50 క్రాస్ అయిపోయింది. సో నాకు అప్పుడు అనిపించింది కరెక్ట్ మైండ్లో ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే ఫిక్స్ అని చెప్పేసి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్ళీ 1 yearలో 1 lakh ఇన్కమ్ టార్గెట్ చేసుకున్నా. 1 yearలో అదే టార్గెట్ మళ్ళీ రీచ్ అయినా. 1 yearలో 1 lakh మళ్ళీ రీచ్ అయిపోయింది. సో ఇంకా బెటర్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి సార్, రైట్. లక్ ఏంటంటే కంపెనీ ప్రొవైడ్ చేసిన ట్రిప్ వచ్చింది సార్, డొమెస్టిక్ ప్యాక్లో గోవా హైదరాబాద్ ట్రిప్కు ఫస్ట్ 3 monthsలోనే ఎలిజిబుల్ అయినాము. అప్పుడు 55,000 టార్గెట్ ఉండే. సో అది కంప్లీట్ అయిపోయింది. అలా టార్గెట్ పెట్టుకొని రెండోసారికి వచ్చేసరికి దుబాయ్ ట్రిప్ టార్గెట్ ఇచ్చినారు. దుబాయ్ ట్రిప్ కూడా మోస్ట్లీ 3rd monthలోనే కంప్లీట్ అయిపోయింది. సో నా టార్గెట్ దుబాయ్ అయిపోయిన తర్వాత అప్పటికి అసలు వాస్తవానికి సార్ చెప్పినట్టు నాకు పాస్పోర్ట్ గురించి కూడా తెలియదు. నేను కూడా చదువుకుని 10th class కాబట్టి అంత అవకాశం కూడా ఎయిర్పోర్ట్ కూడా వెళ్తామని కల కూడా కనలేదు. సో అలాంటి లైఫ్ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ మినిట్లో ఏమొచ్చిందనంటే కంపెనీలో కార్ ఎవరు తీయలేదు. సో అది దాని మీద గోల్ పడ్డది మళ్ళా. సో నా టార్గెట్ ఏమున్నాడంటే నాదే ఫస్ట్ కార్ ఉంటే బాగుంటుంది అని నేను ఎప్పుడైతే ఫిక్స్ అయినా, స్టార్టింగ్లో ఫిక్స్ అయినా, అది ప్రకృతి కూడా నాకు భలే సహకరించింది. సార్ కూడా అమర్ సార్ చాలాసార్లు చెప్తాడు, నువ్వు ప్రకృతికి కనెక్ట్ అంటే అదే కనెక్ట్ చేసిన. లాస్ట్కు ఫస్ట్ కార్ నాదే అని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన. సౌత్ ఇండియాలో ఫస్ట్ కార్ లాంచ్ చేసింది నేనే, అదొకటి అదృష్టంగా భావిస్తున్నా. సో చాలా లక్కీ. సో కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి 3 trips ఎలిజిబుల్ అయిన ఫుకే ట్రిప్ కూడా అయిపోయింది. సో ఇప్పుడున్న గోల్ ఏంటంటే
సింగపూర్ టార్గెట్ చెప్పడం ఎంతో కాదు, ఒక 10 మెంబర్స్ కంపల్సరీ సింగపూర్ నాతో పాటు తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇంతకీ 1 lakh గురించి అడిగాను కానీ ఇప్పుడు అడగడానికి అవకాశం లేదు, ఎందుకంటే రీచ్ అయిపోయాడు కాబట్టి. సో 2 lakhs. సో సింగపూర్ టార్గెట్ వచ్చేసి నాకు 2,40,000 రూపీస్ 4 monthsలో కలిపి క్యూములేటివ్ ఇన్కమ్ అని చెప్పేసి నాకు చెప్పింది. 1 monthకి 2 lakhs చెప్తుంది. అదే చెప్తున్నా సార్. సో అలా చెప్పింది. నేను టార్గెట్ ఇప్పుడు ఫిక్స్ అయింది ఏంటంటే మొన్న కూడా సార్కి చెప్పిన ఈ 4 months కలిపి 2,40,000 ఎలా అయితే చెప్పిందో 4th month అయిపోయిన వెంటనే 5th month ఫస్ట్ చెక్ ఉన్నది 2,40,000 రీచ్ అయిపోతుంది 100%. ఉండొచ్చు ఇల్లు, అది కాదు, ఇక్కడి నుంచి సంపాదించి సన్నెజ్జి ద్వారా భక్తులు లేకపోతే కట్టుకుంది. కారు అడిగేదానికి అవకాశం లేదు గణేష్. లాస్ట్ 2 months బ్యాక్ కార్ అచీవ్మెంట్ అయింది సార్, అదే కార్ అనలింగ్. నెక్స్ట్ 1 year సేమ్ అదే కారం తీసిన నెల రోజు అదే డేట్ నాడు కార్ హౌస్ ఇనాగ్రేషన్ కంపల్సరీ చేసిస్తాను. కార్ని 100% 100% సార్. రైట్, ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ.